గుడ్ మార్నింగ్ ఎవరోన్. గడిచిన వారంలోనే చెప్పిన వాక్య భాగమే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడి వారికి బాధ్యతను అప్పచెప్తూ ముఖ్యమైన విషయాలు ఏంటంటే అందులో చెప్పినటువంటివి పరలోక రాజ్య సంగతుల గురించి వివరించినట్టు మనం అందులో చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో పరలోక రాజ్య సంగతులు శిష్యులకి వివరించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నాకు వచ్చిన తలంపు ఏంటంటే పరలోక రాజ్య సంగతులు ఆ మాటను బట్టి దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భూమి మీదకి వచ్చింది. మరణ పునరుత్థానం తర్వాత ఆయన శిష్యులకు, తర్వాత సంఘానికి ఆ రాజ్య విస్తరణను అప్పచెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఈ పరలోక రాజ్యం దాని ఉనికి ఏంటి, దాని స్పర్శ ఏంటి, దాన్ని అనుభవించిన తర్వాత ఏమని అనుభవించాం పరలోక రాజ్యం గురించి నేను పర్టికులర్ నాకు నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆ పరలోక రాజ్యం గురించి, విస్తరణ గురించి ఇప్పుడు నేను అందరికీ చెప్పాలి కదా. నేను ఏం అనుభవిస్తే నేను మిగతా వాళ్ళకి చెప్పగలను, నాకు తెలిసిన వాళ్ళకి, నా తోటి వాళ్ళకి. ఇది నాకు వచ్చినటువంటి తలంపు. ఎందు నుంచి ఆలోచించినప్పుడు ఓల్డ్ టెంపుల్, పాత మందిరము, న్యూ టెంపుల్, కొత్త మందిరము, ఈ రెండు విషయాలు నాకు గుర్తుకొచ్చినాయి. ఓల్డ్ టెంపుల్ ఎలా ఉందంటే ఆర్డరు ప్రత్యక్ష గుడారము. అందులో ఎలా ఉందంటే అవుటర్ కోర్టులో ఉండేటువంటి వస్తువులు ఏంటంటే బలిపీఠము, ఇత్తడి గంగాలము. బలిపీఠం దగ్గర బలి పశువును వధించి దాని మీద దహించేది బలిపీఠం మీద చేసేది. ఇత్తడి గంగాలము ఎవరైతే యాజకులు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తారో వారు నీటితో శుభ్రం చేసుకుని లోపలికి ప్రవేశించడానికి ఇత్తడి గంగాలము. అవుటర్ కోర్టు తర్వాత లోపల పరిశుద్ధ స్థలం ఉంది, టెంట్ లాంటి ఉంటుందన్నమాట. పరిశుద్ధ స్థలం 2 భాగాలుగా ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఏమి ఉంటాయంటే సన్నిధాన ధూపార్తి, రొట్టెల బల్ల, తర్వాత సువర్ణ ధూపార్తి వెలిగించేటువంటి, ఒత్తులు వెలిగించేటువంటిది రొట్టెల బల్ల ఉంటుంది. తర్వాత ఇన్సెన్స్ చేయడానికి సన్నిధాన ధూపార్తి ఒకటి ఉంటుంది. ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో అంటే లోపలికి ప్రవేశించేటువంటి వారు ఇన్సెన్స్ అంటే దాన్ని దాటుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ముందు అవుటర్ కోర్టులో తన పాపం నిమిత్తము తను పరిహారం చేసుకుని పరిశుద్ధపరచుకుని తన పాపం నిమిత్తము బలిని అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కరుణాపీఠం మీద, కరుణాపీఠం అంటే ఇంత సైజు ఉంటుంది, 2.5 మూరలు వెడల్పు, 3.5 ఎత్తు. అతి పరిశుద్ధ కరుణాపేట మందసం ఉంటుంది. మందసం ఆ డైమెన్షన్స్ 2.5 వెడల్పు, 1.5 ఎత్తు. అది తుమ్మకర్రతో ఉంటుంది. దాన్ని బంగారంతో పొదిగించి దానిపైన కరుణాపీఠము టేబుల్ లాంటిది, దాని మీద కవర్ చేయడానికి కరుణాపీఠము, అది కూడా చెక్కే. దాన్ని కూడా తుమ్మకర్రతో చేసిందే, బంగారంతో పొదిగించేది ఉంటుంది. దానిపైన బంగారంతో చేయబడినటువంటి 2 కెరూబులు ఉంటాయి. అంటే దేవదూతల యొక్క బొమ్మలు, ఇక్కడ ఒకటి. దాని మధ్యన దేవుని యొక్క ఆత్మ వచ్చి ప్రధాన యాజకుడితో మాట్లాడేది ఉంటుంది. అయితే ఇది ఓల్డ్ టెంపుల్ యొక్క ఆర్డర్. అయితే ఈ ఓల్డ్ టెంపుల్ ఆర్డర్లో అతి పరిశుద్ధ స్థలంలో దేవునితో మాట్లాడడానికి అవకాశము లేవీలకు మాత్రమే ఉన్నది. లేవీలు తప్పించి ఇంకెవరు కూడా మందిరం యొక్క దరిదాపులకు కూడా రాకూడదు. ఇది ఓల్డ్ టెంపుల్ యొక్క ఆర్డర్. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఇలా ఉన్నాయి. ఇది లేవీలకి ఇచ్చినటువంటి బాధ్యత గురించి ఇక్కడ చెప్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు చెప్పినటువంటి విషయాలు ఉంటాయి ఇక్కడ. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చాను, నీవు లేవీ గోత్రీకులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్ష గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. ఇది ఓల్డ్ టెంపుల్లో దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి లేవీలకు మాత్రమే ఉన్నది. అది కూడా ప్రధాన యాజకుడికి. అది కూడా అతను తన్ను తాను పవిత్రపరచుకుని మొట్టమొదటిగా తన పాపం నిమిత్తమే తాను పరిహారం పొందిన తర్వాత మాత్రమే దేవునితో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు న్యూ టెంపుల్ ఆర్డర్ చూద్దాం. న్యూ టెంపుల్ ఆర్డర్లో ఎలా అంటే మత్తయి సువార్త
1వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి చెప్పిన మాటలు ఇక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళి. న్యూ టెంపుల్ ఆర్డర్లో యేసుక్రీస్తుని డైరెక్ట్గా చూపిస్తున్నాడు, యేసుక్రీస్తుని హైలైట్ చేస్తున్నాడు. ఆ వంశావళి చూస్తే కంప్లీట్గా యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు, ఎవరెవరి సంతానం ద్వారా వచ్చాడు అనేది యేసుక్రీస్తుని హైలైట్ చేస్తూ చూపిస్తాడు. న్యూ టెంపుల్లో మరియా పరిశుద్ధాత్మతో నిండుకున్నదై అంటే దేవుని ఆత్మతో నిండుకున్నదై అన్న మాట మనం చూస్తాం. ఇది మరియను దేన్ని సూచిస్తుందంటే మందసాన్ని సూచిస్తుంది. న్యూ టెంపుల్లో మందసాన్ని సూచిస్తుంది. ఇప్పుడు న్యూ టెంపుల్ ఆర్డర్లో మరియ మందసాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు మరియ ద్వారా జన్మించడం మనం చూస్తున్నాం. అంటే మందసం నుంచి దేవుని యొక్క ఆత్మ బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు అయితే ఓల్డ్ టెంపుల్లో మందసం దగ్గర మాత్రమే పాప పరిహారార్థం జరిగిన తర్వాత మాత్రమే లేవీలకు మాత్రమే దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి అవకాశం ఉన్నది. న్యూ టెంపుల్ ఆర్డర్లో మందసం నుంచి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మరియా మందసాన్ని సూచిస్తుంది. దాని నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు బయటకు వచ్చారు. ఇప్పుడు న్యూ టెంపుల్ ఆర్డర్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 2:10-11 ఉన్నాయి, నేను చదువుతాను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఇది జ్ఞానుల గురించి చెప్పినటువంటి మాట. ఇక్కడ జ్ఞానులు ఏం చేశారు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన చూచి సాగిలపడ్డారు. ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 2:15 నుంచి ఉంది. ఆ దూతలు తమ యొద్దకు వచ్చి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. ఇక్కడ గొర్రెల కాపరులు వీళ్ళు ఏం చేశారు? యేసు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూశారు. మనకి దీని కాంట్రాస్ట్ ఏంటంటే ఓల్డ్ టెంపుల్లో యాజకులు లేవీలకు మాత్రమే దేవుని సన్నిధిని అనుభవించడానికి ఉన్నది. కానీ న్యూ టెంపుల్ ఆర్డర్లో గొర్రెల కాపర్లు జ్ఞానులు అంటే ఖచ్చితంగా యూదులు కాదు, అన్యులు, జ్ఞానులు. వీళ్ళు లోపలికి వెళ్ళి మందసం నుంచి అంటే మరియ గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తుని తొంగి చూశారు. అంటే ప్రభువైన యేసుకి దేవుని సన్నిధిని అనుభవించడానికి గొర్రెల కాపరులకి, ఎన్నికలైనటువంటి వారికి, అన్యులకు దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు కిందకి దిగి వచ్చినట్టుగా మనం న్యూ టెంపుల్లో చూస్తున్నాం, న్యూ క్రియేషన్లో చూస్తున్నాం. దీన్ని నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు దేవుని సన్నిధి పాత టెంపుల్లో అయితే లోపల ఉంది, న్యూ టెంపుల్లో అయితే దేవుని సన్నిధి మందసాన్ని చీల్చుకుని బయటకు వచ్చేసింది. అప్పుడైతే యాజక ధర్మం జరిగించడానికి లేవీలు మాత్రమే ఉన్నారు, లేవీలే చేయాలి. ఇప్పుడు యాజక ధర్మం జరిగించడానికి ఎవరు పడితే దేవుని సన్నిధి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి ఉంది. దేవుడు ఎవరిని కోరుకుంటే వారికి యాజక ధర్మం జరిగించవచ్చు. దీన్ని ఇలా చెప్తాను నేను. అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. చిన్నప్పుడు నేను ఇంత ఉన్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే భయం అన్నమాట, బాగా భయం. ఇప్పటికీ నాకు ఉంది. హార్ట్ బీటు చాలా ఫాస్ట్ అయిపోయేది. నన్ను ఎత్తుకుపోతారేమో ఏదోనండి. అందరూ అనుకునేటారు, వీడు పెద్ద అయిన తర్వాత తెంగరోడు అవుతాడు అనేటోరు. కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూలు కాలేజు ఆ టైంలో కొంచెం నాకు అంత జ్ఞాపక శక్తి తక్కువ, అంత స్పీడ్గా ఏది గెస్ చేయలేండి. వీడు మబ్బు గడ్రా, ట్యూబ్లైట్ గడ్రా అనేటోరు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత జాబ్ వచ్చింది, డబ్బులు వచ్చిన తర్వాత వీధి కుక్కలా బయట తిరిగేటోడిని. ఇది నా పరిస్థితి. ఇలాంటి నాకు యాజక ధర్మం జరిగించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అది నేను పరలోక రాజ్యం యొక్క సెన్స్, దాన్ని నేను రుచి చూసిన దాంట్లో అది నాకు అవకాశం లేదు, నాలాంటాడు కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు యాజక ధర్మం ఎక్కడ పడితే అక్కడ దేవుని సన్నిధి మందిరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేసింది. ఇప్పుడు న్యూ ప్రీస్ట్హుడ్, కొత్తగా యాజక ధర్మంలో మనం ఉన్నాం.
నేనున్నాను, మీరున్నారు. ఆయనకు పరిచయం చేయడానికి, ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి మనమందరం కూడా అటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఇది పరలోక రాజ్యం యొక్క మొదటి అంశంగా నేను చూస్తున్నాను. దాని యొక్క సెన్స్ని, దాని యొక్క పరిమళాన్ని అనుభవించడంలో వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఇది. ఆ తర్వాత ఇంకోటి కూడా వాక్యంలో నేను చూడగలను. ఎలాగంటే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, పరలోక రాజ్యం యొక్క టేస్ట్ అంటే దానిది ఎలా ఉంటుంది అనేది. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఐగుప్తుని దాటి వచ్చినప్పుడు వాళ్ళు ఏం కష్టపడలేదు. దేవుడే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వాళ్ళు ఏం కష్టపడలేదు. తర్వాత అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళు బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. వీళ్ళకి అన్నిటికీ కూడా దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడు. కానీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేకపోయారని రాయబడి ఉంది వాక్యంలో. దేవునికి ఇష్టలుగా లేకపోయారని రాయబడి ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తే కనుక ఆయన లైఫ్ ఎలాగుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా పరిచర్య మొదలు పెట్టక ముందు మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఇది సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదలు పెట్టడం ఇక్కడ కనుక చూస్తున్నాం. దానికి ముందు చూస్తే అపవాది చేత మనం శోధింపబడడం చూస్తాం. దానికి ముందు చూస్తే దేవుడు ఏం చెప్తాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన లైఫ్లో తన కొనసాగించిన 30 సంవత్సరాల జీవితంలో అప్పుడు ఇంకా పరిచర్య మొదలు పెట్టలేదు. అతని లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏది కూడా సమకూర్చబడలేదు. మనకలాగే పుట్టాడు, మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, మనకలాగే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు. తండ్రి చనిపోయాడు చిన్నప్పుడే. తన బ్రదర్స్ని సిస్టర్స్ని పోషించుకునే బాధ్యత ఇతందే. ఇతనే కార్పెంటరీ పని చేసుకోవాలి, ఇతనే సంపాదించుకోవాలి. ఇది కాంట్రాస్ట్ చూస్తున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి అన్నీ సమకూర్చబడిని, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇక్కడ ఏమీ సమకూర్చబడలేదు. బట్ వాళ్ళైతే అన్నీ సమకూర్చబడినప్పటికీ దేవుడు వారి పట్లే ఉన్నాడు, నేను వీరి యందు ఆనందించలేదు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, తండ్రి అయిన దేవుని సంతోషపెట్టేదిగా ఉంది. ప్రతి ఒక్క అడుగు కూడా, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. సో అటువంటి లైఫ్ స్టైల్తో దేవుడు మనల్ని తను పరిచయం చేసుకుంటూ ఈ విధంగా బ్రతకాలి. అంటే నాకు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైనా సరే ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, నేను డిసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఎవరైనా నా మీద అరుస్తున్నారు, ఆఫీస్లో నా మీద అటాక్ ఉంది, మా బాస్ నుంచి అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకుంటా, ప్రభా యేసయ్య ఇప్పుడు నువ్వు ఉంటే ఏం చేస్తావు అని అడుగుతాను. నేను ఇదే సిచ్యువేషన్లో ఉంటే నువ్వేం చేస్తావు, లెట్ మీ నో, అదే నేను చేస్తాను. అంటే ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్య కొనసాగించే సమయం ముందే దేవుని మాట, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది ఒకటి నన్ను తాకినటువంటి విషయం. ఇది పరలోక రాజ్యం యొక్క మనం పరలోక రాజ్యం గురించి బయటికి చెప్పాలి అంటే, దేవుని యొక్క ఆ రాజ్య విస్తరణ ఏ విధంగా జరిగిందో ఆ విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడున్నాను. మే గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్.